ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా సరే సెన్సేషన్గానే మారుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిని, పరమ భక్తుడిని అని చెప్పే బండ్ల గణేష్ అవతల వారిని టార్గెట్ చేస్తే దబిడి దిబిడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అంతేకాదు, పవన్ జోలికి ఎవరొచ్చినా బండ్లన్న ఊరుకోరు. జనసేన ఫార్మేషన్ డే సంబరాలు జరుగుతున్న వేళ బండ్ల గణేష్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆయన ఆ ట్వీట్ని ఎవరిని ఉద్దేశించి చేశారు అనే వివరాల్లోకి వెళితే, బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్తో తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు తీశారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అన్నది అర్థం కాకుండా ఉంటోంది. తాజాగా జనసేన ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న వేళ బండ్ల గణేష్ చేసిన మరో ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. యుద్ధంలో వేల మంది ప్రత్యర్థులను సంహరించిన వాడికన్నా తన మనసును తాను జయించిన వాడే అసలైన వీరుడు. స్వీయ నియంత్రణతో తనను తాను వశపరుచుకోగలిగిన మనిషిని ఎవరూ ప్రభావితం చేయలేరు. సమయాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఈ యుద్ధం, దోపిడీ గురించి బండ్లన్న ఎవరికి లెక్చర్ ఇస్తున్నాడు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కొంతమంది బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ని అంటున్నాడు అని కామెంట్ చేస్తూ ఉండగా, మరికొంతమంది మాత్రం ఏంటన్నా మనం బాస్ ప్రోగ్రాంకి వెళ్ళట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి బండ్లన్న ఈ ట్వీట్ని ఎవరిని ఉద్దేశించి చేశారో ఆయనే క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ ఎన్నికల టైంలో మీడియా తెగ హల్చల్ చేసిన బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీపై వరుసగా ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే సినిమా వివాదాలపై కూడా ఆయన స్పందిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వల్ల చాలా నష్టపోయాను అంటూ సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత సింగనమల రమేష్కు బండ్ల కౌంటర్ ఇచ్చారు. అలాగే 30 years పృథ్వీ కామెంట్స్పై చెలరేగిన వివాదంపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ రాజకీయ పార్టీని లేదా ఎవరిని ఉద్దేశించి బండ్ల గణేష్ ఇలాంటి ట్వీట్ చేశారు అనే కన్ఫ్యూజన్ నెలకొంది బండ్లన్న అభిమానుల్లో. ఇదిలా ఉండగా త్వరలోనే తీన్మార్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు బండ్ల గణేష్.